మరోవైపు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతున్నారు కేంద్ర కార్యాలయంలో. ఆ లైవ్లో చూద్దాం. ఏపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మాత్రం ఈ విషయంలో కనీసం స్పందన కానీ లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక విన్నపం కానీ ఒక లేఖ కానీ ఒక స్పందన కానీ ముఖ్యమంత్రి వైపు నుంచి లేకపోవడం అనేటటువంటిది చాలా బాధాకరం. ఎందుకంటే గోదావరి జల రాష్ట్ర విభజన తర్వాత గోదావరి జలాలకు సంబంధించినటువంటి నీటి కేటాయింపులు అనేటటువంటిది ఇప్పటిదాకా నిర్ణయం జరగలేదు. తెలంగాణకి ఎంత, ఆంధ్రాకి ఎంత అనేటటువంటి నిర్ణయం జరగలేదు. కానీ నిర్ణయం జరగనటువంటి నీటి కేటాయింపుల్లో మాకు 954 టీఎంసీలు తెలంగాణ ప్రభుత్వానికి వస్తాయని చెప్పి ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించుకుంటూ దానికి తగినట్లుగా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేయించుకుంటూ ఇతర రాష్ట్రాలతో దానికి సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకుంటూ ఒక జెట్ స్పీడ్తో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఒక పక్కన జరుగుతూ ఉంటే, అసలు కృష్ణా పైన కానీ గోదావరి పైన కానీ ఏదైనా ఒక ప్రాజెక్టు కట్టాలి అని అంటే ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలి, అదేవిధంగా కేంద్ర జల సంఘం అనుమతి తీసుకోవాలి, అదేవిధంగా ఈ 2 నదులకు సంబంధించినటువంటి నిర్వహణ బోర్డుల అనుమతి తీసుకోవాలి అని చెప్పి మన విభజన చట్టంలో సెక్షన్ 84(3)లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మరి ఏ అనుమతి తీసుకున్నారండి కేసీఆర్ గారు మీరు? ఇవాళ గోదావరి పైన 954 టీఎంసీలు మాకు వాటా అని చెప్పేసి మీకు మీరే క్లెయిమ్ చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నింటినీ కట్టుకుంటూ పోతూ ఉంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకున్నట్టు ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ తలపెట్టినటువంటి ప్రాజెక్టులు కనుక ఈ రీడిజైనింగ్ చేసినటువంటి ప్రాజెక్టులు కనుక పూర్తయితే గోదావరి డెల్టాకి ఒక్క చుక్కకు నీరు కూడా విడుదలయ్యేటటువంటి పరిస్థితి లేదు. గోదావరి డెల్టా ఎడారిగా మారేటటువంటి పరిస్థితి ఉంది. ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా తాను భాగస్వామ్యం వహిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో తన మంత్రులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. కానీ ఇవాళ కనీసం కేంద్రం మీద ఈ వైఖరి ఏమిటి, తెలంగాణ ప్రభుత్వం వైఖరి ఏంటి, కనీసం విభజన చట్టంలో పేర్కొన్నట్టు అనుమతులైనా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదా అనేటటువంటిది ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడరట. ఇది ఇవాళ మీరేం చేశారు? కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? చట్టంలో లేదు కనుక ప్రత్యేక హోదా ఇవ్వం పొమ్మంటోంది. కానీ చట్టంలో పెట్టినటువంటి పోలవరానికి సంబంధించింది ఏం మాట్లాడుతోంది? విధులిస్తోంది, సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు అని చెప్పి విధులిస్తోంది. పోలవరానికి సంబంధించినటువంటి మొత్తం కూడా అన్నిటినీ నిర్వహించేటటువంటి బాధ్యత, కట్టేటటువంటి బాధ్యత, చూసేటటువంటి బాధ్యత మొత్తం కేంద్రానికి అయినప్పుడు ఎందుకు చేయరు అని చెప్పి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అడగరు. పోలవరానికి సంబంధించి ఒక పక్కన అట్లా జరుగుతోంది, మరో పక్కన తెలంగాణ రాష్ట్రమేమో ఇష్టరీతిగా ఇష్టం వచ్చిన పద్ధతిలో ప్రాజెక్టులు కట్టడానికి సిద్ధమవుతోంది. దీని మీద ఏమీ పట్టనట్టు చిదానంద స్వామిలాగా చంద్రబాబు స్వామి గారు 2 రోజుల నుంచి నిన్న ఈరోజు ఒక ఛానల్స్లో కూర్చుని యాప్ల గురించి, టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రజలకు కనబడే పాలన గురించి చెప్పుకోవడానికి ఆయన దగ్గర ఏమీ లేదు. కనబడని పాలన గురించి మాయాజాలం లాంటి ఒక టెక్నాలజీని అడ్డు పెట్టుకుని నేను ఇట్లా చేయగలను, అట్లా చేయగలను అని చెప్పి ప్రజలను మరిపించేటటువంటి, మెప్పించేటటువంటి ప్రయత్నం ఏమన్నా చేయొచ్చేమో అని చెప్పి చూస్తున్నారు. ఎందుకంటే పాలన ద్వారా ఎట్లాగో మెప్పించలేకపోతున్నారు. ఆయన చేయించుకున్నటువంటి సర్వేలోనే ఆయన మైండ్ బ్లాంక్ అయ్యేటటువంటి నిజాలు సర్వేల్లో బయటకు వస్తున్నాయి. దానితో ఇప్పుడు ఆయన కొత్త పల్లవి అందుకున్నారు. టెక్నాలజీ పేరుతోటి ప్రపంచం ఎరగని టెక్నాలజీ ఏదో ఈయన దగ్గర ఉన్నట్టు, ఆ టెక్నాలజీ ఏదో పేదవాడి ముందు ఇస్తరేసి అన్నీ వడ్డిస్తున్నట్టు ఈయన మాట్లాడుతున్నారు చాలా విచిత్రంగా. ఒకటి అడుగుతున్నాం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని, ఏపీకి సంబంధించినటువంటిది 2 లైఫ్ లైన్లు, మీరేమి చెయ్యక్కర్లా, యాపులు లేకపోతే ఇంకొకటి అవన్నీ సమకూరిన తర్వాత మీరు ఎన్నైనా మాట్లాడండి. 2 లైఫ్ లైన్లను మీరు ఈ రోజున తాకట్టు పెడుతున్నారు. ఒకటి ప్రత్యేక హోదా, ఆర్థికంగా ఏపీ బతకాలి అని అంటే ప్రత్యేక హోదా రావాలి. దానికి సంబంధించింది మీరు కేంద్రంతో మిలాఖత్ అయిపోయారు, కేంద్రం దగ్గర సాగిలపడ్డారు, రాజీ పడ్డారు. మరొక వైపు
ఇక్కడ 13 జిల్లాల ప్రజలని రైతుల్ని బతికించేటటువంటి కృష్ణా గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి విషయం. ఈ కృష్ణా గోదావరి జిల్లాల విషయంలో ఓ పక్కనేమో తెలంగాణ ప్రాజెక్టులు కడతానంటోంది, మరో పక్కన తాజాగా ఈ అయ్యగారు అలుసు చూసుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మనకేమిట్లే తెలంగాణనే అంత దూకుడుగా పోతోందని చెప్పి కర్ణాటక కూడా తయారైపోయింది. తుంగభద్ర పైన మరొక జలాశయం కట్టేస్తారట వీరు. ఇది ఈ రోజున జరుగుతున్నటువంటిది. ఎక్కడా కూడా ఏపీకి సంబంధించినటువంటిది చుక్క నీరు రాకుండా ఎక్కడికక్కడ దిగ్బంధనం చేస్తున్నటువంటి పరిస్థితి అన్ని రాష్ట్రాల నుంచి కనపడుతూ ఉంటే, రోమ్ చక్రవర్తిలాగా నీరో చక్రవర్తిలాగా ఫిడేలు వాయించుకుంటూ ఈ రోజున యాప్లు టెక్నాలజీ అని కలలు కంటూ కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు మిమ్మల్ని ఎందుకు క్షమించాలని చెప్పి ఒక మాట అడుగుతూ ఉన్నాం ఈ రాష్ట్రం తరపున. మీరు ఈ పరిస్థితికి ఏపీ ఇట్లా నాశనం అయిపోవడానికి ఈ 2.5 ఏళ్లుగా మొత్తం కూడా సర్వశక్తులని ఈ రోజున ప్రజలు కూడగట్టుకుంటున్నప్పటికీ కూడా మీ వల్ల, కేవలం మీ ఒక్కరి వల్ల, కేవలం మీ ప్రభుత్వం వల్ల ఈ రోజున ఏపీ అనేటటువంటిది ఒక అనాథలాగా, ఒక చేతగానిలాగా ప్రభుత్వంలాగా, ఒక చేతగాని రాష్ట్రంలాగా ఈ రోజున దేశం ముందు నిలబడి ఉంది. 13 రాజకీయ పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని చెప్పి పార్లమెంట్లో అడిగితే దద్దమ్మలాగా ఇక్కడ ముఖ్యమంత్రి కూర్చున్నాడే అని చెప్పి దేశం విమర్శనాత్మకంగా ఆ రోజు చూసింది. ఇవాళ చివరికి కృష్ణా గోదావరి జలాలు అది మీ నానో లేకపోతే మీ తాతో ఇచ్చినటువంటి నీళ్లు కాదది. తరతరాలుగా ప్రజలకి ఒక జీవనదిలాగా పారుతున్నటువంటి నదులకు సంబంధించినటువంటి వాటా కూడా ఏపీ నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో మీరు అసలు ఎందుకు మాట్లాడలేదండి? మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని తెలంగాణ సంబరాలు జరుపుకుంటా ఉంటే మీరు ముఖ్యమంత్రా కాదా? ఎందుకు మాట్లాడలేదు 2-3 రోజుల నుంచి? ఒప్పందాలు చేసుకుంటారు అనేటువంటి విషయం మీకు ముందుగా తెలిసినప్పటికీ కూడా మీరు ఎందుకు కేంద్రాన్ని దగ్గరికి వెళ్ళలేదండి? కేంద్రాన్ని ఎందుకు అడగలేదు? మా రాష్ట్రానికి నష్టం జరుగుతుంది ఈ ఒప్పందం వల్ల, గోదావరి పైన కానీ లేకపోతే కృష్ణా పైన కానీ ఒక ప్రాజెక్టు కట్టాలి అంటే అది అపెక్స్ కౌన్సిల్ తేల్చాలి, వివరణ చట్టం ప్రకారం మీరందరూ కూర్చుని తేల్చాలి, మా భాగస్వామ్యం కూడా ఉండాలి, ఏపీ కూడా ఆ చర్చల్లో భాగస్వామ్యం ఉండాలి. అంతేగాని ఇదేదో కేసీఆర్ గారు లేకపోతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారి సొంత వ్యవహారం కాదు అని చెప్పి మీరు ఎందుకు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు? మీ తెలివి, మీ సీనియారిటీ, మీకున్న టెక్నాలజీ ఏమైపోయినాయి? ఒక సాధారణ రైతుకి పట్టడన్నం పెట్టడానికి పనికిరానటువంటి మీ అనుభవజ్ఞం లేకపోతే మీ అపూర్వమైనటువంటి చాణక్య తెలివితేటలు ఎందుకు? మామను వెన్నుపోటు పడవడానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపడానికో మీ తెలివితేటలు పనికొస్తున్నాయి తప్ప ఏపీ ప్రజలకు సంబంధించినటువంటిది, నష్టపోయినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటిది ఒక్క ఇసుమంతైనా కూడా ప్రయోజనం కలిగించడానికి మీ తెలివితేటలు పనిచేయడం లేదు. మీ స్థానంలో ఒక్క సామాన్యుడు కూర్చున్నా కూడా ఈ రోజున ఏపీకి ఎంతో న్యాయం జరిగి ఉండేది. ఎందుకంటే ఇవాళ మీరు కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి కూడా తాకట్టు పడుతున్నారు అంటే మీరు ఓటుకు కోట్ల కేసు కోసం కేసీఆర్ గారికి సాగిల పడిపోయి ఆ రోజున ఏదో మీరు హైదరాబాద్ ఖాళీ చేసిపోయారులే అని అనుకున్నాం. కానీ అంతటితో ఆగలేదు మీ రాజీతత్వం. ఇవాళ ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు కడతామని చెప్పి ఒప్పందాలు చేసుకుని వస్తున్నప్పటికీ కూడా మీరు మాట్లాడడం లేదు అంటే మీరు మాట్లాడండి దయచేసి, మేము అడుగుతున్నాం. ఈ రోజున మీ కేసుల వల్ల మీ తలలేమీ తెగిపోవు, మీకేం ఉరిశిక్షలు మరణశిక్షలు ఏమీ పడవు. ధైర్యంగా ఉండండి. ఓటుకు కోట్ల కేసు కాదు, మరొకటి కాదు, ఏమున్నప్పటికీ కూడా మీరు చూసుకోండి. మీ జీవితంకి సంబంధించినటువంటిది ఇప్పటిదాకా మీరు బాగానే జీవితం గడిపారు. కనీసం ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రజల తరపున నిలబడండి. ఏపీకి అన్యాయం జరుగుతుంటే అసలు కేంద్రాన్ని అడగాలని కానీ లేకపోతే మా సంబంధం లేకుండా అసలు ఈ ఒప్పందాలు ఏంటని అడగడానికి ఏమైపోయింది, మీ నోరు ఏమైపోయిందని చెప్పి అడుగుతున్నాం. ఇది చాలా చిన్న విషయం కాదు తీసుకోవడానికి. ఈ రోజున ఏపీలో ఏం జరుగుతున్నా కూడా ప్రతిపక్షం పోరాడాల్సి వస్తుంది, ప్రతిపక్షం మాట్లాడాల్సి వస్తుంది. ఈ నీటి యుద్ధాలు జరుగుతాయి, తెలంగాణ ఈ ప్రాజెక్టులు కడితే అని చెప్పి కేసీఆర్ గారిని మొట్టమొదట హెచ్చరించింది అసలు మీకు ఎక్కడుంది హక్కు అని చెప్పి అడిగింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు ప్రతిపక్ష నేతగా. శ్రీశైలంలో ఈ సంవత్సరం మేలో ఆయన దీక్ష చేశారు వారం రోజుల పాటు. అన్యాయంగా నీటి కేటాయింపులు అనేటటువంటి తెలంగాణ తీసుకోవడానికి వీల్లేదు,
పంపకం జరగనప్పుడు మీకు 954 టీఎంసీలు ఎట్లా దక్కుతాయి తెలంగాణ ప్రభుత్వానికి అని చెప్పి ఆ రోజున అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత మొత్తం కూడా కేంద్ర ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి అందరికీ కూడా లేఖలు రాశారు. ఏపీకి ఈ రకంగా గోదావరి జలాలకు సంబంధించినటువంటి అన్యాయం జరుగుతోందని చెప్పి రాశారు. ఎంతసేపటికి ప్రతిపక్షం పోరాడుతుందే తప్ప ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని ఒక లేఖ రాయవు కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వాన్ని అడగవు, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అడగవు. అసలు మీ ఒప్పందాల కథ ఏంటి, మేమున్నాం ఇక్కడ కింద నష్టపోయేటటువంటి రాష్ట్రం అని చెప్పి మీరెవరూ కూడా మాట్లాడరు. మీకు ఎంతసేపటికి కూడా జాతరలు కావాలి, బాణసంచాలు కావాలి, లేజర్ షోలు కావాలి, కోట్లాది రూపాయల ఖర్చులు కావాలి, ప్రత్యేక విమానాలు కావాలి, ఆహ్వానాలు కావాలి. దిక్కుమాలిన పనులన్నిటికీ మీరు ఆహ్వానిస్తారు అందరినీ, మీ సొంత ప్రచారానికి ఆహ్వానిస్తారు. కానీ రాష్ట్రానికి సంబంధించి నష్టం జరుగుతుందని ఒక సుప్రీంకోర్టు తలుపు ఎందుకు కొట్టరు? ఒక న్యాయమూర్తి తలుపు ఎందుకు కొట్టరు? ఒక ప్రధానమంత్రికి సంబంధించినటువంటిది ఒప్పించేటటువంటి ప్రయత్నం ఎందుకు చేయరు? మీకు ప్రచారం కలిగించేటటువంటి పనులన్నిటికీనేమో దేశమందరినీ పిలుస్తారు, కానీ ఏపీకి న్యాయం జరిగించండి అని చెప్పి మీరు ఎవరిని ఎందుకు అడగరు? కనీసం ఒక మహారాష్ట్ర ముఖ్యమంత్రిని, కర్ణాటక ముఖ్యమంత్రిని, పక్కన ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రిని మీకు అసలు ఎక్కడ హక్కు ఉందనేటటువంటి ఒక ప్రశ్న ఎందుకు వెయ్యరు? ఏపీఎం మీ సొంత జాగీరు కాదు. మీరు గెలిచింది కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో మాత్రమే గెలిచారు. మీకు రాసి చేయలేదు గుండుగుత్తగా ఈ రాష్ట్రాన్ని. ఒక అన్యాయం కాదు మీరు చేస్తున్నది 2.5 సంవత్సరాలుగా. ప్రత్యేక హోదా ప్రజలు కావాలని అడుగుతూ ఉంటే ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవన, ప్రత్యేక హోదాతోనే అన్నీ అవుతాయా అని చెప్పి మీరు మాట్లాడతారు, మీ మంత్రులు మాట్లాడతారు, మీ లోకేష్ గారు మాట్లాడతారు. ప్రత్యేక హోదా రాకపోయినా పర్వాలేదు అన్నట్టు వ్యవహరిస్తారు. చివరికి ఇక్కడ కృష్ణా గోదావరి నీళ్లు రాకపోయినా పర్వాలేదు అనేటటువంటి వ్యవహరిస్తూ ఉంటే మీరు ఎందుకు కూర్చోవాలి ముఖ్యమంత్రి స్థానంలో అని చెప్పి అడుగుతూ ఉన్నాం. నీళ్లు తీసుకురాలేనటువంటి వాడివి ఈ రోజున అరిచేతిలో స్వర్గం చూపిస్తాను, కంటి చూపుతోనే నేరస్తుణ్ణి పట్టిస్తాను. ఇక్కడ అడుగుతున్నది నీళ్ల గురించి అడుగుతున్నాం, కనిపించని టెక్నాలజీ గురించి అడగడం లేదు. ప్రజలు ఏమడుగుతున్నారు ఈ రోజున? కృష్ణా నీళ్లు కావాలంటున్నారు, గోదావరి నీళ్లు కావాలంటున్నారు. అవి తీసుకుపోతాను నేను కేసీఆర్ అని అంటూ ఉంటే నీ పౌరుషం ఏమైంది? నీ తెలుగు ఆత్మగౌరవం ఏమైంది? నీ పార్టీకి సంబంధించినటువంటి ఆత్మగౌరవం ఏమైంది? ప్రత్యేక హోదా సాధించుకోలేని దద్దమ్మలు ఏపీ ప్రజలు అని చెప్పి ఈ రోజున మిగతా పార్టీలందరినీ మన ఏలెత్తి చూపుతా ఉంటే ఆ పౌరుషం నీకు ఎలాగూ లేదు. కానీ ఈ రోజున తెలంగాణకి సంబంధించినటువంటి ప్రాజెక్టుల్ని కూడా కనీసం నువ్వు అడగలేకపోతున్నావంటే నిన్ను క్షమించేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండదు. కబుర్లతోటి మనకు మీడియాలు ఉన్నాయి కదా అని చెప్పి గంటలు కెమెరాల ముందు కూర్చొని ప్రతిరోజు కెమెరా ముందు కూర్చోవడం వలన నువ్వు కృష్ణా గోదావరి నీళ్ళు ఏమైనా వస్తాయా నువ్వు అలా కనపడడం వల్ల? ఒక గంట సేపు నువ్వు కూర్చుంటే కేసీఆర్ గారు ఏమైనా ప్రాజెక్టును ఆపి నీకు నీళ్ళు ఇస్తారా? లేకపోతే నువ్వు టెక్నాలజీ గురించి అద్భుతంగా మాట్లాడితే ఓ ప్రాజెక్ట్ ఏమన్నా పోలవరం ఏమన్నా పూర్తవుతుందా? పనికొచ్చే పని ఒక్కటి చేయడం లేదు చంద్రబాబు నాయుడు గారు. ఎంతసేపటికి మోసపుచ్చే పనులు, అబద్ధపు మాటలు, అరిచేతుల స్వర్గం చూపించేటటువంటి వ్యవహారాలు. ఇది చాలా కలిచివేస్తున్నటువంటి విషయం. చాలా బాధాకరంగా ఉంది ఇవాళ ఏపీకి సంబంధించి ఇంత దుర్గతి పట్టింది అనేటటువంటిది. అడిగేవాళ్ళు లేడు, ఇచ్చేవాడు అంతకన్నా లేడు. కేంద్రంలో వాళ్ళు ఏమి ఇవ్వరు, చట్టంలో లేదు పొమ్మంటారు ప్రత్యేక హోదా సంబంధించి. సరే పోలవరైనా కట్టివ్వండిరా అంటే కట్టివ్వరు. ఇక్కడ అడగడు. ఎందుకు ఈ కర్మ ఏపీకి అని చెప్పి అడుగుతా ఉన్నాం.